ఫ్రెండ్స్, కేతన్ని బలవంతంగా చంపేశారు సియా అండ్ చేతన్ ఇద్దరు కలిసి. అయితే అసలు తనది తప్పే లేదు. ప్రేమించడం తన తప్పు సియాని. పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు. తన కోసం ఒక మంచి ప్రపంచాన్ని అందించాలనుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత. అయితే చే చేతన్ మాయలో పడి కేతన్ చంపేసిందా ఏంటి అనేది పక్కన పెట్టేస్తే, ఇప్పుడు ఒక ఊహించని షాక్ అయితే సియాకి తగలబోతుంది. అదేంటంటే పోలీసులు ఈమె విషయంలో చాలా మాస్టర్ ప్లాన్ వేశారు. అసలు ఈమె కేవలం చంపేసింది అనడానికి లేదు ఫ్రెండ్స్. ఎందుకనంటే ఈ అమ్మాయి ఈ అబ్బాయిని చంపే ముందు ఎన్ని ప్లాన్లు వేసిందంటే అన్ని ప్లాన్లు వేసింది. అంతేకాకుండా ఈ అమ్మాయిది చాలా ఇవిల్ మైండెడ్. ఎందుకనంటే సాధారణంగా మనకి ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, వాళ్ళతో మనం శత్రుత్వంగానే ఉంటాం. వాళ్ళని మనం దగ్గరికి రానివ్వం. కానీ ఈ అమ్మాయి కేతన్ని దగ్గరికి తీసుకుంది, హగ్ చేసుకుంది, ముద్దులు పెట్టింది, కలిసి డాన్స్‌లేసింది, డిన్నర్ పార్టీలకి, కాక్టైల్ పార్టీలకి వెళ్లారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఏ అబ్బాయి అయినా తన కాబోయే భార్య తనతో అంత క్లోజ్‌గా ఉంటే తనకి నేనంటే ఇష్టం లేదని ఎందుకు అనుకుంటాడు? తనే గనక ఫస్ట్ నుంచి కేతన్‌ని దూరం పెడుతూ నాకు నువ్వంటే ఇష్టం లేదు. మా వాళ్ళు చెప్తేనే నేను చేసుకుంటున్నాను అని గనక మొదటి నుంచి అదే పాయింట్‌తో ఉంటే మేబీ కేతన్ వాళ్ళే ఈ పెళ్లి డ్రాప్ చేసుకునేవాళ్ళేమో! అయితే చంపేయడానికి తెగించింది అంటే మ్యాటర్ ఏంటి? అక్కడ తన మైండ్ ఈవిల్ మైండ్ అనమాట. సో, అందుకని పోలీసులు ఏం చేస్తున్నారంటే తినని ఒక సైకియాట్రిస్ట్‌ని పిలిపించి రకరకాల పద్ధతుల ద్వారా అసలు ఈ అమ్మాయి కేవలం దీనికి వల్లనే ఆ అబ్బాయిని చంపిందా ఇంత దారుణంగా? లేదా వేరే ఏదైనా ఈమెకి గత చరిత్ర ఏమన్నా ఉందా? లేదా ఏదైనా ఈవిల్ మైండ్ ఉందా? అని చెప్పేసి చేస్తున్నారు. అయితే దానిలో సందర్భంగా ఏం జరిగిందంటే కేతన్ బ్రతికే ఉన్నాడు. ఆ విషయం నీకు తెలుసా? అని అనడంతో కంగారు పడిపోయిందంట సియా. కంగారు పడిపోయి ఎలా బ్రతికి ఉన్నాడు అన్నట్టుగా చూసిందనమాట. అంటే కేతన్ చనిపోయినా తనకి ప్రాబ్లం లేదు గానీ, బ్రతికుంటే మాత్రమే తనకి ప్రాబ్లమ్ అనమాట. అంతేకాకుండా ఇప్పుడు కేతన్ పేరెంట్స్ కూడా ఏం డిమాండ్ చేస్తున్నారంటే, ఆ సియాని నా కొడుకు చనిపోయిన సమాధి దగ్గరికి తీసుకొస్తే మా బాధ తనకు అర్థమవుతుంది. తను చాలా కూల్‌గా ఉంది. తనకు శిక్ష పడదు అనుకుంటోంది. కానీ తల్లిదండ్రుల బాధ, కుటుంబ సభ్యుల బాధ ఏంటో తనకు తెలియాలి అని పోలీసుల్ని రిక్వెస్ట్ చేసి ఇక్కడ కేతన్ సమాధి దగ్గరికి తీసుకురమ్మని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారనమాట. మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే కేతన్‌కి సంబంధించిన తల్లిదండ్రులే కాకుండా కుటుంబ సభ్యులు వాళ్ళ తరతరాల ఇంటి పేరు కలిగిన వాళ్ళందరూ కూడా శాంతి కలగాలి. ఎలాగైనా సరే ఈ అమ్మాయి సియాకి ఉరిశిక్ష పడాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ వాళ్ళు క్యాండిల్ లైట్స్‌తో నడవడం అయితే జరిగింది. మొత్తానికైతే మాత్రం కేతన్ సమాధి దగ్గరికి తీసుకొచ్చి దీనికి బుద్ధి చెప్పాలి అంటే ఒక 4 దవడ పేలగొట్టాలి నన్నడిగితే. ఎందుకనంటే నిండు ప్రాణం పాపం ప్రేమించింది అని దగ్గరయ్యాడు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఎందుకు అని అడగకుండా ఎళ్లి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు.